అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రతి నూతన సంవత్సరం మరియు 31 రాత్రి వేడుకలు ఎలా జరుగుతాయో చూపడానికి ఉద్దేశించబడింది. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. Hi friends, welcome back to my channel. This is TTS Sidhu. Good morning from Goa, day 5. ఈ రోజు అయితే ప్లాన్ బాగా బీచ్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే చెక్అవుట్ చేసాం, అంతా రెడీ అయిపోయినాం. చూడండి ఒకసారి మా సెటప్. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. పన్నెలాం బీచ్ కి దగ్గర అనమాట ఇది. హోటల్ నేమ్ వచ్చి అలోరియస్ గ్రాండ్ రెస్టారెంట్ అని ఉంది. కాకపోతే రెస్టారెంట్ రిసార్ట్ కూడా ఇది. ఏ బడ్జెట్ లో కావాలన్నా రూమ్లు అయితే ఉన్నాయి. నాకైతే 1000 రూపీస్ పడింది రూము 1 డే కి. మిగతా 2 డేస్ కి వచ్చి నా టెంట్ వేసుకున్నా. ఏడే రిసార్ట్ లో ఇక్కడే పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు టెంట్ వేసుకునే దానికి. చాలా అంటే చాలా బాగుంది. రిసీవింగ్ అని వాళ్ళ నుంచి వచ్చే ఒక ఫ్రెండ్ గా మనల్ని ట్రీట్ చేస్తున్నారు. కంపేర్ విత్ అదర్ రిసార్ట్స్ తో కంపేర్ చేసినా కూడా చాలా బాగుంది, ఫ్రెండ్లీగా ఉంది. ఏదో ఫ్రీగా ఒక ఇంట్లో తిరుగుతున్న ఫీలింగ్ లో అయితే ఉంది. ఒక రిసార్ట్ లో ఉన్నాం, ఒక దగ్గర అయితే ఉన్నాం అని అయితే ఫీలింగ్ లేదు. ప్లస్ మార్నింగ్ కాఫీ కూడా ఫ్రీ అనమాట. దాని కొమ్ములు తీసేస్తావా, పోలీసు వాళ్ళు ఆపుతారేమో, రిస్కీ ఎక్కువ. బ్రో హాయ్ బ్రో, చాలా మంచి ఓనర్ అనమాట, సూపర్ అసలు. ఓకే, జై శ్రీరామ్. ఓకే బాయ్ బ్రో. ఇది మనకు మంచి ఫ్రెండ్లీ డాగ్ అయితే అయిపోయింది. బాయ్. వీళ్ళకి పిట్బుల్ కూడా ఉంది వీళ్ళకి. ఓకే బ్రో బాయ్. ఓకే, ఇదే బ్రో వాళ్ళ ఇల్లు కూడా, ఆ ఓనర్ వాళ్ళ ఇల్లు కూడా ఇదే రిసార్ట్ పక్కనే. ఇట్లా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది. రికమెండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అయితే మనం బాగా బీచ్ కి అయితే నార్త్ గోవాకి అయితే బయలుదేరదాం. నాకు తెలిసి ఇంకా బాగా బీచ్ కి 55 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. రూమ్ కాడ నుంచి బయలుదేరి కూడా దగ్గర 1.5 అవర్ పైన అయితే అవుతుంది. కొద్దిసేపట్లో అయితే బాగా బీచ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. వాస్కో డి గామా కూడా దాటేసాం. ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా వాస్కో డి గామా హైవే ఎక్కేసాం అనమాట. బాగా బీచ్ కి సూపర్ ఉంది హైవే, లైన్ రోడ్ ఇది. వాట్ ఏ బ్యూటిఫుల్ బీచ్. ఈరోజు మన ఫస్ట్ బ్యూటిఫుల్ మెటల్ బ్రిడ్జ్. చాలా బాగుంది అసలు బ్రిడ్జ్. చూడండి, ముందు చూస్తే కేబుల్ బ్రిడ్జ్ ఉంది. హైదరాబాద్లో మాదిరి కేబుల్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. సూపర్ బ్రిడ్జ్ అసలు. ఇప్పుడు మనం గోవాలోని లైటింగ్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం. నాకు తెలిసి ఇది సెకండ్ కేబుల్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ది మనం ఇప్పుడు దాటుతాం. ఫస్ట్ది నెక్స్ట్ మనం దాటేది ఫస్ట్ది. ఇది నాకు తెలిసి సెకండ్ది కడుతున్నారు. రిటర్న్ స్టాప్ హియర్ అని అయితే బోర్డులు అయితే వేస్తున్నారు. ఆపి ఫోటోలు కావాలి తీసుకుంటామని చెప్పి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడైతే ఆగకూడదు, బోర్డులు అయితే పెట్టినారు. సీసీ కెమెరాస్ ఉంటాయంట. స్పీడ్ లిమిట్ వచ్చి 40. చూసా, చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. సూపర్. ఇటు పక్క చూడండి, స్టేడియం ఉంది. అది ఏ స్టేడియం అయితే ఐడియా లేదు నాకు. 2 व्हीलर के जाएगा इधर नहीं? ఓకే. చూడండి, ఓల్డ్ గోవాకి అయితే రైట్ పొమ్మంటుంది. గూగుల్ మ్యాప్ అయితే పైనుంచి పొమ్మంటుంది. అదిగోండి, నేను చెప్పాను కదా కేబుల్ బ్రిడ్జి. పైకి 2 వీలర్స్ అయితే అలో లేవంట. ఓన్లీ 4 వీలర్స్ వెళ్ళాలో అని చెప్తున్నారు. ఓకే, తెలియండి స్ట్రైటే. గోవాలో ఫస్ట్ కట్టిన పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఏదంటే ఇదే. చూడండి ఎంత బాగుందో. వీలైతే ఒకసారి ఆపి ఫోటో పెట్టేదానికి ట్రై చేస్తా. ఆపకూడదు అంటే ఇక్కడ స్పీడ్ లిమిట్స్ కూడా ఉన్నాయి. సూపర్ ఉంది కదా కేబుల్ బ్రిడ్జి. పైన చూడండి, ఓన్లీ కార్స్, హెవీ వెహికల్స్ ఒకటే పైన నుంచి అలో. 2 వీలర్స్కి అయితే అలో లేదు. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కలంగట్. ఇక్కడ నుంచి కలంగట్ కరెక్ట్గా 12 కిలోమీటర్స్ అయితే ఉంది. భయంకరంగా ఆగలేస్తుంది. పొద్దున్న నుంచి కూడా ఏం తెలియలేదు. కాకపోతే ఇంత ఫాస్ట్గా వస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. 1:30 అట్లా అవుతుంది అనుకున్నా.
తీరా చూస్తే 11:30 కూడా కాలేదు. ఇంకో 10 minutesలో వచ్చేస్తాం, వెళ్ళిపోతాం అక్కడికి. మేము కెలంగేట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే నార్త్ సైడ్ చూసుకుంటే బాగా బీచ్ ఉంది, కింద వైపు చూసుకుంటే కొన్ని చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అనుకుంటాను లేదా రేపే రిటర్న్ అయిపోవచ్చు. మేబీ ప్లాన్లో రోజు రోజుకి చేంజెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి, కొత్త ప్లాన్స్ అయితే వస్తూ ఉన్నాయి. కలంగట్ సిటీ అయితే నాకు తెలిసి భయంకరమైన బార్లు రెస్టారెంట్లతోనే ఉంది. అసలు ఎటు చూసినా బారు రెస్టారెంట్, ఎటు చూసినా బారు రెస్టారెంట్. ఇదేందో అసలు. అందుకనే నార్త్ గోవా అని గలీజ్ గోవా అనేది అందరూ. ఇక్కడ సౌత్లో ఉండే వాళ్ళందరూ నార్త్ గోవాని గలీజ్ గోవా అంటున్నారు. సౌత్ గోవాలో ఉండే వాళ్ళందరూ నార్త్ గోవాని పెద్దగా లైక్ చేయరు. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట, గలబా ఎక్కువ ఉంటుందంట. గలబా అంటే కొట్టుకోవడాలు అవి కాదు, అంటే తాగుబోతులు ఎక్కువ ఉంటారంట. నార్త్ గోవాలో ఎక్కువ డ్రింకింగ్ అంట, భయంకరంగా. చూస్తేనే అర్థమవుతుంది. వచ్చిన దగ్గర కలంగేట్ సిటీలోకి లెఫ్ట్ సైడ్ తీసుకుని ఎంట్రీ అయినప్పటి నుంచి నాన్ స్టాప్ అంతా ఈ బార్లే. అట్టని చెప్పి సౌత్లో లేవని కాదు, సౌత్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక్క సిటీలోనే అంతా ఉన్నాయి. సౌత్లో ఉన్న మైనస్ ఏంటంటే అసలు సిగ్నల్ ఉండదు సౌత్లో. ఇక్కడ ఫుల్ సిగ్నల్ ఉంది నార్త్లో. ఎటు పోయినా ఏ కోసకు పోయినా కూడా సిగ్నల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది సిగ్నల్. నెట్వర్క్ స్పీడ్ అయ్యి నేను చెక్ చేయలేదు. సౌత్లో మాత్రం నేనైతే రికమెండ్ చేసేది మిమ్మల్ని బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే యూజ్ చేయండి సౌత్లో. ఈ నార్త్లో మాత్రం జియో బాగుంది సిగ్నల్. నాకైతే ఇప్పుడు దాకా ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు. ఎప్పుడు నార్త్కి ఎంటర్ అవ్వగానే, నార్త్ గోవాకి ఎంటర్ అవ్వగానే అయితే మాకు దొరకట్లేదు. దగ్గర 1/2 hour నుంచి వెతుకుతున్నాం. ఇప్పుడే మాకు ఒక ట్రావెలింగ్ పార్ట్నర్ అయితే దొరికారు. హ్యాపీ న్యూ ట్రావెలింగ్ పార్ట్నర్ అయితే దొరికారు. ఇది డొనేషన్లే అండి, ఏదో ఓల్డ్ మ్యాన్ డొనేషన్ అంట. నేను 20 రూపాయలు నానే. ఓకే చల్ బ్రో, థ్యాంక్ యూ. వీళ్ళు ఏదో ఓల్డ్ మ్యాన్ డొనేషన్ అంట, డబ్బులు అయితే తీసుకున్నారు. 20 రూపాయలు తీసుకొని పంపించారు మమ్మల్ని. వాళ్ళు వాడతారో ఓల్డ్ మ్యాన్స్కి ఇస్తారో మనకైతే తెలియదు. ఇదిగోండి ఈ బ్రో వాళ్ళు తమిళనాడు వాళ్ళు, TN63BY8256. ఈ బ్రో వాళ్ళు అయితే తగిలారు. మనము మా బ్రో వాళ్ళు అయితే ఒక మాట అన్నారు, మనం అయితే రూమ్ తీసుకుందాము, నా రూమ్ ఇప్పుడు ఎట్టో 5,000-6,000 చెప్తున్నారు, షేర్ చేసుకుందాము అంటున్నాడు. నాకైతే ఓకే, బ్రోలు కూడా ఓకే అన్నారు. ఇప్పుడు అందుకే రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నాం. రూమ్ దొరికితే ఒక 5,000-6,000 4 members కలిసి షేర్ చేసుకొని రూమ్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఫుల్ హడావిడిగా ఉంది, భయంకరమైన ట్రాఫిక్. బాగా బీచ్ ఇక్కడ నుంచి మహా అంటే ఒక 2 kilometers ఉంటుందేమో. ఇటు నుంచి కలంగేట్ బీచ్ నాయన భయంకరమైన పీక్స్లో ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇక్కడ మెంబర్స్ కానీ అసలు పొడి చేస్తున్నారు. ఎక్కడెక్కడ డబ్బులు లాగాలి అక్కడక్కడ లాగేస్తూ ఉన్నారు. మా కాడ ఏమైనా అంత లాగలేదు. కాకపోతే రూమ్ వాడైతే 1 dayకి 12,000-6,000 ప్లస్సే చెప్తున్నారు. ఎవరో ఒక రూపాయి ఎవరు ఎక్కువ తక్కువ చెప్పట్లే, ఎవరో ₹1. సరే చూద్దాం, రూమ్ దొరకద్దా లేదో, ఏం చేయాలో ఏమో అర్థం కావట్లా. ఇంకా ఈ రూమ్ కానీ దొరకకపోతే ప్లాన్ బికి వెళ్ళాల్సిందే. డైరెక్ట్ వెళ్ళి బీచ్ కాడ టెంటే వేసుకుంటా, అదే ప్లాన్ బి అని అనుకుంటున్నా. న్యూ ఇయర్ రోజు వచ్చాం కదా, భయంకరమైన పీక్స్ టైం అయితే ఉంది. అస్సలు రూమే దొరకట్లేదు ఎక్కడ. ఇదిగోండి ఇప్పుడే బిర్యానీ కోసం అయితే వచ్చాం. బిర్యానీ తినేసి ఇంకా రూమ్ ఎత్తుకుతున్నాం. ఆల్రెడీ 2 తగిలేరని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి రూమ్ అయితే ఎత్తుతున్నారు. మా లగేజ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో అయితే పెట్టాం. మేము ప్రజెంట్ తినేదానికి వచ్చాము. మేము తినేసి మళ్ళీ మేము రూమ్ ఎత్తుకేదానికి మొత్తం దొరకద్దో లేదా అయితే ఐడియా లేదు. వాళ్ళు దొరకకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ రూమ్లోనే లగేజ్ పెట్టేసి వెళ్ళి ఏమైనా పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే ఫ్రెష్ అయిపోయి ఇంకా బాగా బీచ్కి అయితే వెళ్ళిపోదాం. అదే ప్రజెంట్ ప్లాన్ అయితే. అక్కడైతే రూమ్ దొరికిందంటే తక్కువగా ఏం కాదు, దగ్గర 20,000కి అయితే దొరికింది. 20,000 నేను ఒక్కనే కాదులేండి పే చేసేది. 8 మంది ఉంటున్నాము, 8 మంది డివైడెడ్ పే చేసుకున్నాము. దాంట్లో ఒక 4 రేపు వెళ్ళిపోతారు, రేపు మధ్యాహ్నానికి. వేరే ఇంకొక 4 కానీ 6 మంది కానీ రేపు వస్తారు. అండ్ రూమ్స్ అయితే అస్సలు దొరకట్లేదు నార్త్ గోవాలో, అది ముఖ్యంగా బాగా బీచ్. ఇక బ్రో వాళ్ళు ఫుడ్ తెచ్చుకుంటున్నారు. ఈ బ్రో గారు మన రూమ్తోనే ఉంటారు, మన ఫ్రెండే తెలుగుతారు.
friend. Support him. రూమ్ మెంబర్ Room member. ఓకే బ్రో ఐ విల్ గెట్ మై బైక్. తెలుగు గురు వచ్చి అతనికి ఇప్పుడు మన రూమ్ లో ఒక ముగ్గురు పైన నలుగురు తమిళోళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడిగాను, వాళ్ళు అడిగారు, మేము అడిగాము ఎట్టా రేపు రూమ్ తీసుకుంటున్నాం బ్రో, రూమ్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి, షేర్ వేసుకుందాం అంటే సరే అని చెప్పి మేము ఇద్దరం కలిసి రూమ్లో ఎత్తుతుంటే ఇంకా దొరకలా. ఇద్దరు తగిలారని చెప్పి దానిలో ఒకరి ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంట. అతనికి కాల్ చేశాడు, వస్తే వాళ్ళు ఆల్రెడీ రూమ్ తీసుకొని 2 రోజుల నుంచి ఈడే ఉన్నారంట కదా. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, అందరు అనంతపూర్. చూడండి సౌత్ గోవా ఎంత పీస్ ఉందో, నార్త్ గోవా దానికి పక్కా డిఫరెంట్. చూడండి ఫుల్ ట్రాఫిక్, గలబా, నాయిస్, పబ్బులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఫుల్ క్రౌడ్. అసలు లగేజ్ అయితే ఇందాక పెట్టాం కదా, మా బ్రో వాళ్ళ కాడ అయితే పెట్టాము. మన వెహికల్ అక్కడ పార్క్ చేస్తున్నా. మన వెహికల్ ఏంది డిఫరెంట్గా పార్క్ అయ్యిందట. రేపు వచ్చే నలుగురు ఇక్కడైతే ఉన్నారు, 6 మంది నాకైతే ఐడియా లేదు. కాకపోతే మా ఇద్దరికి 2 రోజులకి 2 nights ఎంత పడిందంటే 5250 అయితే పడింది. ఓవరాల్ లుక్ వేయండి, ఎంత హడావిడిగా ఉందో. అమ్మో నాన్న, ఫుల్ క్రౌడ్ అంతే నార్త్ గోవా. ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్గా పార్క్ చేయకూడదు, వెహికల్స్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇందాకలైతే మా ముందే ఎత్తుకెళ్ళిపోయారు. ఇదిగోండి అక్కడ ఇంకొక వెహికల్కి లాక్ చేస్తున్నారు. ఒకవేళ ఎత్తుకెళ్ళే బండి కానీ వస్తే దానికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఇంకోటి నేను నార్త్ గోవాలో గమనించింది ఏంటంటే ఇక్కడ కొంచెం దొంగలు ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలామంది చెప్పారు నార్త్ గోవా డేంజరు, ఎంత ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది అని అయితే చెప్పారు. ప్లస్ ఇందాకలైతే మాఫియా స్టైల్లో మాకు ఒక ఇన్వైట్ వచ్చింది. రోడ్డు సడన్గా వచ్చి చేతిలో ఒక నెంబర్ పెట్టేసిపోయాడు, యూ వాంట్ గోల్స్ కాల్ మీ అంట. సరేనాడు ఉన్న డబ్బులకే రూమ్కి పెట్టేసి గోల్స్ని ఇంకేం వెళ్ళొస్తాం మేము అమ్మాయిల కాడికి. ఎవడు ఇంకా సరేనాడు అయిపోయింది. ఒక 2 రోజులకైతే స్టే అయితే దొరికేసింది. ఇంకా కొంచెం కూల్గా ఈరోజు నైట్ అయితే రెడీగా ఉండండి, ఇచ్చి పడేద్దాం. నైట్ మొత్తం బాగా బీచ్లో హల్చల్ చేసేసేయాలంతే. మనం వచ్చిన రూమును ఎక్కడ, నేను రూమ్ మర్చిపోయానా ఏంది? ఇదే కదా, ఇది కాదు. షర్ట్ ఎక్కువ వచ్చేసాను నేను, ఎక్కువ దూరం వచ్చేసా. ఇది కాదు మా రూమ్, మాట్లాడుతూ ముందుకు వచ్చేసా లాగులో నుంచి. పైకి రాగానే ఇదే మా రూము. చెప్పులేడు పారేసి సాక్సులు కుడతాను లేచి ఇదండి. దీనిలో అయితే 8 మంది అయితే ఉంటున్నాము. చూడండి ఎంత పెద్ద రూమో, ఏసీ కూడా ఉందన్నమాట. అసలు 2 daysకి 5 AC అంటే గ్రేటే, ఎందుకంటే అసలు దొరకట్లేదు రూము ప్రజెంట్. రూమ్కి అయితే వచ్చేసాంగా. ఎందుకంటే వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసాం, అక్కడి నుంచి అయితే ఎంట్రీ. అక్కడి నుంచి అయితే ఎంట్రీ. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే యూట్యూబ్ రెడీ అయిపోయి బాగా బీచ్కి వెళ్ళిపోదాం. రెడీగా ఉన్న బాగా బీచ్కి వెళ్ళేదానికి. ఇంకా నైట్ 3 అయినా ఇంకా ఆడే. GoProలకి ఫోన్లకి అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకే, 128 GB ఓకే, అందరం రెడీ అయితే అయిపోయినాం. చూసారు కదా మా అవతారం, రెడీగా ఉన్నాను ఇయర్ ఫస్ట్ కోసం. బాగా బీచ్కి అయితే బయలుదేరడానికి వచ్చేసాం. అంటే సమోసా షాప్ ఉంది ఇక్కడ, సమోసా తినేసి బిర్యానీ పార్సిల్ చేసుకొని ఇంకా డైరెక్ట్ బాగా బీచ్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బ్రో తమిళ్ బ్రో, కాకపోతే తెలుగు మాట్లాడగలుగుతాడు, అర్థం చేసుకుంటాడు కదా. బ్రో మీ పేరు? హేమంత్ కుమార్ బ్రో పేరు. మన ఫ్రెండ్ అయిపోయాడు. ఈరోజు బాగా బీచ్లో మేము అందరం కలిసి, నేను, హేమంత్ బ్రో, మనీ బ్రో, నాని బ్రో, ఈ 4 కలిసి బాగా బీచ్లో. ప్లస్ ఇంకో 4 ఉన్నారు ఆడ, ఇంకొంతమంది రావచ్చు, ఇంకొక 100 మంది రావచ్చు. మేము అందరం కలిసి ఎంజాయ్ చేసేదానికైతే వెయిట్ చేస్తున్నాం. రెడీ అవ్వండి. నెక్స్ట్ బాగాకి తినేసాక బిర్యానీ పార్సిల్ చేసుకొని ఇంకా బాగాకి అయితే ఇక్కడ నుంచి బాగా బీచ్కి కరెక్ట్గా 1.2 kilometers 14 minutes జర్నీ అయితే చూపిస్తుంది. ఇంకా బాగా బీచ్కి అయితే వెళ్ళిపోయి చూద్దాం. ఒకసారి నార్త్ గోవాలో ఉన్న ట్రాఫిక్ చూడండి, ఇలా ఉంటుంది ట్రాఫిక్.
ఫుట్పాత్ మీద నడుచుకుంటా పోతుంటే పక్కనే బార్లు అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళలో కొందరు మెంబర్స్ ఫుట్పాత్ మీద ఉండి ఆడియన్స్ వస్తుంటారు కదా, మామూలుగా టూరిస్టులు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నారు, డీజే నైట్ ఫర్ నైట్ 500 గర్ల్స్ అంట, 2 డ్రింక్స్ అయితే ఇస్తారంట, ప్లస్ కొంతమంది వచ్చి పర్ నైట్ 2000 అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తున్నారు. ఒకవేళ మీకు డీజేలు కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ట్రై చేయండి. వీటిలో జాగ్రత్త, చాలా వరకు స్కామ్లు ఉన్నాయంట, మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. స్కామ్లు ఏంటంటే డీజే అని చెప్పి నైట్కి ఎంట్రీ టికెట్ ఇప్పించేసి మీకు చేత లోపలైతే అమ్మాయిలు ఉంటారు, మీ లెక్కలో డ్రింక్స్ తీసేసుకుంటారు. వాళ్ళు ఒకటి తీసుకొని 4 వేస్తారనమాట మీకు బిల్లులో. అది కొంచెం జాగ్రత్త. వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు, ఏ అమ్మాయితో కనెక్షన్ లేకుండా ఉండగలుగుతా డీజే ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఉండొచ్చు. లో పనికి వస్తారు వాళ్ళు. ఏం బ్రో పడు బ్రో నడుస్తా పోతున్నప్పుడు ఇదిగోండి ఇలాంటి దారి అయితే ఒకటి వచ్చింది. వేటు బీచ్ అని అయితే బోర్డు ఉందాడ. పని జిల్లుగా అవుతా ఉంది క్లైమేట్, సౌండ్స్ లైటింగ్స్ అయితే వినపడతా ఉన్నాయి. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా బాగా బీచ్ చూసేదానికి. బాగా బీచ్ లో వెళ్ళే దారిలో ఇలాంటి షాపులు అయితే ఉన్నాయి. మనమైతే బాగా బీచ్ కి నైట్ పూట అయితే ఎంట్రీ అవుతున్నాం. గోవాకైతే ఎంట్రీ అయిపోయినాం. లైటింగ్ తో, హార్ట్ షేప్ లైటింగ్స్ తో ఎంట్రీ అయిపోయినాని. We are doing a picture from here too, and this I love Goa. You can see these pictures and follow me on Insta TTS Sidhu. Bro, go there. Come bro. We'll go there.
ఎవరైనా న్యూ ఇయర్కి వచ్చే పని అయితే లాస్ట్ 31st మాత్రం భాగాలు అయితే పెట్టుకోండి. కెమెరా మొత్తం బట్టే నేను బాగా అలసిపోయా. ఆ కోసం నుంచి ఈ కోసం నడిచే లోపల మేబీ ఒక 6 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై ద వే, లాస్ట్ విషెస్ ఫ్రమ్ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్.